అంటే మొన్ననే 5 రాష్ట్రాల ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అనుకున్నాను ఖచ్చితంగా ఈ మోడీ గవర్నమెంట్ ఎలక్షన్లు అయిపోయే వరకు వెయిట్ చేస్తారు, దాని తర్వాత డెఫినెట్ గా పెంచుతారనే నమ్మకం ముందే ఉంది. సో నమ్మకాన్ని నిజం చేశారు. అంతకుమించి ఏం చేస్తాం, అంచనాలకు తగ్గట్టుగా ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలన. సో హ్యాపీగా ఫీల్ అవుతుంది 3 రూపీసే పెంచినందుకు. అయితే ఇది దగ్గర దగ్గర 10 రూపాయలు పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇంకొక నెలలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాని మీద ఏం చెప్తారు? పెంచమనండి, ఇంకా 10 రూపాయలు కాకుండా ఒక 100-200 పెంచేస్తే జనాలు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మల్లుతారు, శాశ్వత పరిష్కారం దొరికిద్దని నా యొక్క ఫీలింగ్. అయితే డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి, తగ్గించకపోతే కష్టం అని చెప్తా ఉన్నారు. అది ఈ రోజు మాట్లాడినటువంటి మాట. అయితే ఇప్పుడున్న వాహనాల పరిస్థితి ఏంటి, కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 1,00,00,000 నేను సెటరికల్ గా మాట్లాడుతున్నానండి సీరియస్లీ. నాకు ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే పెట్రోల్ ధరలు పెంచుతారో అప్పుడు వాళ్ళు చెప్పే సాకు ఏంటంటే ముడి చమురు ధరలు పెరిగినాయని చెప్పి చెప్తారు. కానీ ఒకవేళ తగ్గినా సరే ఆ విషయం మనకు చెప్పరు, వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉండదు. సో పెంచేటప్పుడు చెప్పే సాకులు తగ్గించేటప్పుడు వాళ్ళు ఇవ్వరు. అందుకని చెప్పేసి నేనేమంటున్నానంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రాపర్ సొల్యూషన్ కావాలి. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్ళడమే కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.